డబ్బులు మీ అకౌంట్లో పడినాయి? పడ్డాయండి, మాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇది చాలా శుభపరిణామంగా మేము పరిగణించుకుంటున్నాం. మరి దేశానికి వెన్నుముక రైతు అండి. రైతు నానా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రకంగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని కొంచెం ముందుకు నడిపిస్తున్నారు. సార్ ఇప్పుడు అన్నదాత సుఖీభవ పడినందుకు మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడు అన్నట్టు మేము అనేక ఖర్చులతో కూడింది. వాళ్ళ వ్యవసాయం అంటేనే చాలా ఖర్చులతో కూడింది. దానికి మరి డబ్బులు తెచ్చుకొని బంగారం పెట్టుకొని ఇవన్నీ చేసుకునే టైంలో ఈ డబ్బులు వచ్చేళ్ళకి మాకు చాలా సంతోషంగా ఉందండి. సార్ డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? డైరెక్ట్గా డబ్బులు పట్టడం అంటే అదవరికి కంటే బేరీ చేసుకుంటే 6,500 ఎక్కువ వస్తున్నాయి. సకాలంలో మేము తడుముకోకుండా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాం. చక్కగా మాకు కూలీలకు కానివ్వండి, ఎరువు మందులకు కానివ్వండి, అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ సహాయం వల్ల మీ భారం ఏమైనా తగ్గిద్ది అనుకుంటున్నారా ఈ రుణ భారం వల్ల? ఎందుకు కాదండి, రూపాయికి రూపాయి తోడు కదా. ₹1 గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మాకు ఆనందంగానే ఉంటుంది తప్ప భారంగా ఉండదు. సకాలంలో ఇస్తున్నారు. పైగా ఇప్పుడు వ్యవసాయ దినాల టైము, ఏ కూలీలకో, ఏ మందులకో, ఏ కలుపులకో, దేనికో దానికి ఉపయోగపడతాయని చాలా సంతోషిస్తున్నాం. అంటే ఇక్కడైనా ఇలాంటి స్కీములు కొనసాగితే మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి స్కీములు ఉంటే రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ సంతోషిస్తారు. ఒక చెయ్యి అందిస్తూ ఉంటే రైతు ముందుకు పోతాడు. దేశానికి వెన్నుముక రైతు కాబట్టి 90% రైతులు ఉన్నటువంటి భారతదేశం ఇది. రైతు లేనిదే రాజ్యం లేదు. అలాంటి రైతుకి మనం డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే ఇంకా ముందుకు వెళ్తాడు. 4 రకాలైన పంటలు పండించడానికి ఇవన్నీ దోహదపడతాయి. అంటే సార్ ఇప్పుడు పంట అమ్మినమంటే డబ్బులు 48 గంటలు మీ అకౌంట్లో పట్టపై మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో ఇలాంటి సందర్భం ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా చేసింది లేదండి. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఇస్తున్నట్టు రాయితీలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటేనండి మళ్ళా సంవత్సరం పంట దినాలు వచ్చేదాకా కూడా డబ్బులు పడని దుస్థితి అనుభవించాం మేము. శుభాలకు కానివ్వండి, అశుభాలకు కానివ్వండి, పిల్లల పెళ్ళిళ్ళకి కానివ్వండి, చదువులకు కానీ ఆ రోజున మేము కష్టపడి పండించిన పంటకి డబ్బులు సకాలంలో అందక అప్పులు తెచ్చి బంగారం బ్యాంకుల్లో పెట్టి నానా అవస్థలు పడ్డాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సకాలంలో 24 అవర్స్లో డబ్బులు పట్టడం అనేది మాకు రైతునెత్తిన పాలు పోసినట్టే ఉంది. కానీ ఇది ఏ మాత్రం రైతు ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. సార్ ఇప్పుడు ఎరువులు విత్తనాలు అవి బాగానే దొరుకుతున్నాయా గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దోపిడీ విధానం పోయిందండి. ముఖ్యంగా దోపిడీ విధానం పోయి మాకు కావాల్సిన మందులు అదవరికి నకిలీ మందులు మార్కెట్లో ఉండేవి. ఇప్పుడు ఈ నకిలీల మీద కూడా ఏవోలు వీళ్ళు వచ్చి మందుల షాపుల మీద తనిఖీలు చేసి చక్కగా నిబద్ధత గల మందులు, ఖచ్చితమైన మందుల్ని వాళ్ళు అమ్ముతున్నారు. అందువలన రైతు చాలా సంతోషిస్తున్నాడు. కీటకాల బాధ పోద్ది. అంతకుముందు ఎన్ని మందులు కొట్టినా కూడా పురుగులు చచ్చేవి కాదు. సార్ ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నికల్లో హామీ ఇచ్చి చెప్పినట్టు సూపర్ 6 అమలు చేస్తానన్నా అని చెప్పారు. అమలు జరిగిందంటారా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అండి సూపర్ 6 అనేది ఒక హర్షించదగ్గ విషయం. ఇది మామూలు జనానికి ఒక గ్యాస్ బండ్లు కానివ్వండి, రేషన్ కానివ్వండి, మరి మామూలుగా కూలీనాలు చేసుకునే వాళ్ళకి కానివ్వండి, ఇది సూపర్ 6 వచ్చిన తర్వాత తల్లికి వందనం ఈ వచ్చిన తర్వాత రైతులు, ప్రజలు కొద్దిగా సుఖంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కుటుంబం, సంసారం అంటే ఖర్చులతో కూడుకున్నది. ఇలా చేసే ప్రభుత్వం ఉంటే ప్రజలు ఆనందపడక ఇంకా ఎలా ఉంటారండి? సరే చివరిగా ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ గవర్నమెంట్కి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇలాగే ఈ సంస్కరణలన్నీ అమలుపరిచి ఇప్పటికి ఆగస్టు 15కి బస్సు ఏర్పాటు చేస్తున్నారు లేడీస్కి. అలాగే గ్యాస్ బండ్లు, అలాగే తల్లికి వందనం, ఇట్లాంటివన్నీ ఇచ్చి అన్నదాత సుఖీభవ ఇవన్నీ ఇచ్చి ఇప్పుడు వరకు మేమున్నాం, ప్రజలకు మేము అండగా ఉన్నాం, ప్రజలకి మేము సేవ చేస్తాం, మేము సేవకులమే తప్ప
ప్రజా నాయకులం కాదు, సేవకులం, ప్రజలకు సేవకులం అనేది ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి లోకేష్ బాబు కానివ్వండి, మరి ప్రజల పాలన కోసం పనిచేస్తున్నారే తప్ప వీళ్ళు అధికారం చలాయించే జులుము లేదండి. అంటే ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు కొంచెం. చల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు ఇవాళ చేస్తున్న వాళ్ళని ఏదో రకంగా కించపరిచి వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళా మేము ప్రభుత్వంలోకి రావాలని ఒక మీమాంసతో ఉన్నారు. కానీ అది కళ్ళ, అది ప్రభుత్వం ప్రజలు ఎక్కడైనా ఎప్పుడైనా అవినాభావ సంబంధాలు ఇవి. మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరిస్తారు, చెడు చేసే ప్రభుత్వాన్ని వికేంద్రిస్తారు. అదవరికి అంత బొచ్చుండేది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అవన్నీ బీకేసి, ఆ సీట్లన్నీ బీకేసి ఆ మధ్యలో తీసేసి 11 అటు ఒకటి ఇటు ఒకటి ఉంచారు. చూసారా? ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు కనుక వాళ్ళు ఎలా చెప్పాలో, ఎలా బుద్ధి వచ్చేటట్టు చేయాలో అని చేశారు. కనుక ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ప్రజల నాడిని విరిగి పరిపాలన చేస్తే ఎప్పుడైనా వాళ్ళ పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ప్రభుత్వం అనేది ప్రజల నాడిని బట్టి నడుచుకోవాలని మా కోరిక. బాబాయ్ ఎట్లా ఉంది బాబాయ్? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రైతులకి ఇచ్చిన మాట డబ్బులు వేస్తానని చెప్పాడు రైతు భరోసా కింద. ఎట్లా ఉంది? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? డబ్బులు పడ్డాయా? డబ్బులు పడ్డాయి సార్, 2000 పడ్డాయి సార్. 7,000 ఇస్తా అన్నారు కదా, 7,000 కూడా వస్తాయండి. చంద్రబాబు నాయుడు కార్డు, చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వం అండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వస్తేనే ఒక మానాలు పేదోళ్ళకండి. ఈ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు చంద్రబాబు నాయుడు గారు? నిలబెట్టుకోండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు నిలబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రప్రపలు ఆడిస్తాను అంటున్నాడు. మరి రాడండి జగన్బాబు మరి రాడు, రౌడీ అండి బాబు, రౌడీగా. బాబాయ్ ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుంది సార్, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. ఇచ్చిన మాట అన్ని నిలబెట్టుకున్నా. ఇప్పుడు రైతు భరోసా పిల్లలకి ఎత్తాండా, రైతు భరోసా బాగుందండి. ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎత్తాడటండి. 3 ఇగో బ్యాంక్ వెళ్తున్నా, బ్యాంక్ వెళ్తానండి. ఆంధ్ర బ్యాంక్ మధ్య నరసింహ పేరు. చంద్రబాబు నాయుడు వేసిన డబ్బులు తీసుకోవడానికి వెళ్తాం. చంద్రబాబు నాయుడు వేసిన డబ్బులు తీసుకోవడానికి వెళ్తాం. రైతులందరికీ మంచి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. మంచి బాగుందండి, మంచి బాగుంది. బాబాయ్ ఇప్పుడు మద్యం ఎట్లా ఉంది బాబాయ్? గతంతో పోలిస్తే ఇప్పుడు మందు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత? అప్పుడు మందు తాగి చాలా మంది చనిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన. మంచి మంది కాదండి అది, జగన్మోహన్ రెడ్డి మంచి మంది కాదు. ఎలా ఉండేది బాబాయ్ మందు అసలు? తాగినంత ఇచ్చేసిందండి. ఆ తర్వాత అన్నం గట్ట తినబుద్ధి చాలా మంది చచ్చిపోకండి, చాలా మంది చచ్చిపోవాలి మా ఊర్లోనే. ఇప్పుడు ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత? బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బాగుందండి. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటావా? జగన్మోహన్ రెడ్డి మరి రాడండి. జగన్మోహన్ రెడ్డి మరి రాడు, ఆయన రౌడీ చేయండి. ఇప్పుడు మీ రైతులందరికీ డబ్బులు పడుతుంది అయితే? డబ్బులు పడతానండి, హ్యాపీగా ఉందండి మాకు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బాగుందండి. రైస్ కూడా ఇస్తాండు, అంతా బాగుందండి. మాకు చంద్రబాబు నాయుడు మంచి ఇష్టం అండి. మాకు మంచి ఇష్టం రైతులకి.